ఓం నమః శివాయ. మిర్యాలగూడ వాస్తవ్యులైన సాయి గౌతమ్ గారు తమ ప్రియమైన భార్య స్నేహగారి పుట్టినరోజును పురస్కరించుకుని స్వామివారి శుభాశీస్సులు పొంది నా అంటూ ఎవరూ లేని అనాథులకు అండగా నిలవాలనే గొప్ప ఆలోచనతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. మాధవ సేవలో భాగంగా సాయి గౌతమ్ గారు ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి చెంత తమ గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. సాయి గౌతమ్ నామదేశ్య స్నేహ నామ్నే అంతేనా సహ కుటుంబానాం తదహ శివాజీ నామదేశ్య లతా నామ్నే సాయి చరణ్ నామదేశ్య సౌజన్య నామ్నే హార్దిక్ నామదేశ్య సహ కుటుంబానాం తదహ క్షేమస్థైర్యధైర్య వీర్య విజయాయిరారోగ్యంద్రమాణద కామమోక్ష చతుర్విధ ఫలపురుషాద సిద్ధ్యైరం సర్వ మహాపుణ్యలింగేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ కరుణాకటాక్షపేక్షణ ప్రసాద సిద్ధిరస్తు. భక్తి శ్రద్ధలతో స్వామికి స్వయంగా జలాభిషేకం చేసి పరమశివుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఈ సందర్భంగా అర్చక స్వామి దంపతులిద్దరినీ శతమానం భవతి అంటూ నిండు మనస్సుతో ఆశీర్వదించారు. అర్చకుల సమక్షంలో యాగాన్ని పూర్తి చేయగా భక్తులు యాగఫలాన్ని పొందినందుకు హోమబొట్టును పెట్టి ఆశీర్వదించారు. దంపతులిద్దరూ శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ పనులలో భాగమయ్యారు. మానవ సేవలో భాగంగా స్నేహమూర్తి స్నేహగారి పుట్టినరోజు సందర్భంగా అనాథుల మధ్య కేక్ కట్ చేసి రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు కేక్ వితరణ చేసి సంతోషంగా గడిపారు. అనంతరం స్నేహగారి జన్మదినాన్ని పురస్కరించుకుని శివపుత్రులైన అనాథుల అన్నదానం నిమిత్తం వారికి తోచిన సాయం చేసి మానవత్వానికి మించిన దైవత్వం లేదని నిరూపించారు. సేవా మార్గంలో తరించిన అనంతరం సేవాశ్రమంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భోజనశాలలో దివ్యమైన ప్రసాదాన్ని స్వీకరించారు. సాయి గౌతమ్ స్నేహ దంపతుల దాతృత్వం సేవాభావం మరెందరికో ఆదర్శం. వారి జీవితం సుఖసంతోషాలతో నిండాలని, శివయ్య అనుగ్రహం వారికి సదా తోడుండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. నా పేరు జాజా సాయి గౌతమ్, మా వైఫ్ పేరు స్నేహ. మేము మిర్యాలగూడ నుంచి వచ్చాం. ఈరోజు మా వైఫ్ బర్త్డే ఉండటం వల్ల ఇక్కడికి వచ్చి అభిషేకం చేయించుకొని మాకు తోచినంత సహాయం చేసి ఫుడ్ డొనేట్ చేసి కేక్ కట్ చేసి వచ్చామన్నమాట. లాస్ట్ టైం వచ్చాం, బాగా అనిపించింది. ఈసారి కూడా ఇంకా బాగా అనిపించింది. టెంపుల్లో కూడా దర్శనం బాగా జరిగింది. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ వస్తూనే ఉంటాం. అంతా మంచి జరుగుతూనే ఉంది. నవంబర్ 1వ తారీఖున స్వామివారి విగ్రహ ప్రతిష్ట ఉంది. అప్పుడు కూడా మేము తప్పకుండా వస్తాం. మీరు కూడా తప్పకుండా రావాలని మనస్ఫూర్తిగా. 2 తెలుగు రాష్ట్రాలలో అమ్మా నాన్న అనాథ ఆశ్రమం పేరు చెప్పి ఇంటింటికి వచ్చి నగదు, బట్టలు, నిత్యావసర సరుకులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో అటువంటి మోసాలకు పాల్పడుతున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. ఈ ఆశ్రమ సభ్యులెవరూ రోడ్లపైన లేదా ఇంటికి వచ్చి సేవల పేరుతో డబ్బులు వసూలు చేయరు. అనుమానం ఉన్న వారి గురించి మాకు సమాచారం ఇస్తే తగు చర్యలు తీసుకుంటాము.